హలో ఎవ్రీవన్. ఈ రోజు మనం సిఎస్ఎస్ లో ఉన్న జెడ్ ఇండెక్స్ అన్న కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం. జెడ్ ఇండెక్స్ ని ఎక్కడ వాడాలి, ఎలా వాడాలి, దీనివల్ల యూజెస్ ఏంటి అన్న టాపిక్స్ ని డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్స్ లోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సిఎస్ఎస్ లో ఉన్న జెడ్ ఇండెక్స్ ని వాడాలి అంటే మనం ఖచ్చితంగా పొజిషన్ ప్రాపర్టీస్ ని వాడాలి. పొజిషన్ ప్రాపర్టీస్ లో ఉన్న ఏ వాల్యూనైనా కూడా వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పొజిషన్, రిలేటివ్, అబ్జల్యూట్, ఫిక్స్డ్, స్టిక్కీ ఇలా ఏ ప్రాపర్టీలో ఉన్న వాల్యూని వాడినా కూడా జెడ్ ఇండెక్స్ ని మనం వాడుకోవచ్చు. జెడ్ ఇండెక్స్ ని ఎందుకు వాడతాము అంటే స్టాక్ ఆర్డర్ ని చేంజ్ చేయడం కోసం వాడుకుంటాం. ఇక్కడ మనం పొజిషన్ వాల్యూస్ ని వాడినప్పుడు ఏమవుతుంది అంటే ఎలిమెంట్స్ అనేవి ఓవర్లాప్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఓవర్లాప్ అంటే ఏంటి అంటే ఒక ఎలిమెంట్ కి ఇంకో ఎలిమెంట్ ఒకే పొజిషన్ లో వచ్చేయడం అనమాట. ఇలాంటి కేసెస్ లో ఏంటి అంటే ఏ ఎలిమెంట్ ని మనం ముందు చూపించాలి, ఏ ఎలిమెంట్ ని మనం బ్యాక్ కి త్రో చేయాలి అన్న దానికోసం జెడ్ ఇండెక్స్ అన్న కాన్సెప్ట్ ని వాడుకుంటాం. ఈ వాల్యూస్ అన్నీ కూడా స్టాక్ ఆర్డర్ ని పెంచుతూ వెళ్తూ ఉంటాయి. ఈ జెడ్ ఇండెక్స్ ని మనం ఇంకా డీటెయిల్ గా నేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ ని కోడ్ చేసి చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఒకసారి కోడ్ లోకి వెళ్దాం. జెడ్ ఇండెక్స్ కోసం నేను 2 divs ని తీసుకోవాలి అని అనుకుంటున్నాను. ఇక్కడ నేను బాక్స్ 1 అండ్ బాక్స్ 2 అనే divs ని తీసుకుంటున్నాను. ఈ రెండు ఒకటే హైట్ అండ్ విత్ లో ఉండాలి కాబట్టి బాక్స్ అన్న సేమ్ క్లాస్ ని రిపీట్ చేసుకున్నాను. ఇంటర్నల్ సిఎస్ఎస్ ని రాస్తున్నాను నేను. ఫస్ట్ రెండు ఒకే హైట్ అండ్ విత్ లో ఉండాలి కాబట్టి హైట్ అండ్ విత్ ని రాసుకుంటున్నాను. నెక్స్ట్ రెండిటికి కొంచెం స్పేసింగ్ కోసం మార్జిన్ బాటమ్ ని యూజ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బాక్స్ 1 కి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం. అలానే బాక్స్ 2 కి కూడా ఇంకో బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం. ఇప్పుడు ఈ రెండిటి మీద మనం జెడ్ ఇండెక్స్ ని యూజ్ చేద్దాం. ఫస్ట్ నేను పొజిషన్ వాల్యూస్ ని దేన్ని యూజ్ చేయకుండా జెడ్ ఇండెక్స్ ని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఎటువంటి రిజల్ట్ అనేది రాదు, ఎందుకంటే జెడ్ ఇండెక్స్ ని యూజ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒక పొజిషన్ వాల్యూస్ ని యూజ్ చేయాల్సిందే. నేను ఇప్పుడు పొజిషన్ అబ్జల్యూట్ ని యూజ్ చేస్తున్నాను. టాప్ నుంచి ఒక 50px, లెఫ్ట్ నుంచి ఒక 50px ని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏంటి అంటే మనకి ఈ రెండు ఎలిమెంట్స్ అనేవి ఓవర్లాప్ అయ్యాయి, అంటే ఒక ఎలిమెంట్ మీద ఇంకో ఎలిమెంట్ అనేది వచ్చింది. సో ఇలాంటి కేసెస్లో మనం జెడ్ ఇండెక్స్ అనేది వాడుకోవాలి. నేను ఇప్పుడు జెడ్ ఇండెక్స్ -1 అన్నాను. ఈ -1 అనేది ఏం చేస్తుంది అంటే ఉన్న ఎలిమెంట్ని వెనక్కి పంపిస్తుంది. ఇప్పుడు ఈ జెడ్ ఇండెక్స్లో ఇచ్చే వాల్యూస్ని బట్టి ఏ ఎలిమెంట్ని మనం ముందు చూపించాలి, ఏ ఎలిమెంట్ని మనం వెనక్కి చూపించాలి అన్నది డిసైడ్ చేస్తాం. ఇప్పుడు నేను ఇంకో డివ్ని తీసుకుంటున్నాను. దీనికి ఇంకో బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం. దీన్ని కూడా నేను జెడ్ ఇండెక్స్లో వాడుకోవాలి అనుకుంటున్నాను. సో పొజిషన్ అబ్జల్యూట్ని యూజ్ చేస్తున్నాను. టాప్ ఒక 100px, సేమ్ లెఫ్ట్ ఒక 100pxని యూజ్ చేసుకుంటున్నాను. అగైన్ ఇక్కడ కూడా ఓవర్లాప్ అయింది. సో ఈ కేసెస్లో ఏంటి అంటే ఏ ఎలిమెంట్ని ముందు చూపించాలి, ఏ ఎలిమెంట్ని వెనక్కి చూపించాలి అనేది ఇండెక్స్ వాల్యూస్ మీద ఆధారపడి ఉంటుంది. నేను ఇప్పుడు జెడ్ ఇండెక్స్ 2 అన్నాను. అన్నిటికంటే ఈ స్టాక్ ఆర్డర్లో లాస్ట్ వన్ 2 అనేది హైయెస్ట్ కాబట్టి అన్నిటి మీద 2 అనే ఎలిమెంటే పైకి కనిపిస్తుంది. ఇప్పుడు నేను స్టాక్ ఆర్డర్ 3ని పెంచుతున్నాను. ఇప్పుడు అన్నిటికంటే 3 అనేది హైయెస్ట్ కాబట్టి 3 వాల్యూ ఉన్న ఎలిమెంట్ అనేది అన్నిటి మీద పైకి చూపిస్తుంది. ఒకవేళ -1 అన్నాను అంటే -1 అనేది అన్నిటికంటే వెనక్కి త్రో చేస్తుంది. ఇలా మనం జెడ్ ఇండెక్స్తో చాలా ప్లే చేసుకోవచ్చు వాల్యూస్ని. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఇంకా మీ ఫీడ్బ్యాక్స్ అండ్ సిఎస్ఎస్లో ఇంకా ఏ టాపిక్స్ కావాలి అనేది కామెంట్ చేయండి.